గ్రూప్ 1 పై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. కొందరు కుట్రలు చేసి ఉద్యోగ నియామకాలను అడ్డుకోవాలని చూశారని, చివరికి న్యాయ పోరాటంలో విజయం సాధించామన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి గ్రూప్ 1 నియామకాలను పూర్తి చేశామని తెలిపారు. గ్రూప్ 1 అధికారులుగా రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అవ్వాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్. గ్రూప్ 1 పై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. కొందరు కుట్రలు చేసి ఉద్యోగ నియామకాలను అడ్డుకోవాలని చూశారని, చివరికి న్యాయ పోరాటంలో విజయం సాధించామని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి గ్రూప్ 1 నియామకాలను పూర్తి చేశామని తెలిపారాయన. గ్రూప్ 1 అధికారులుగా రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అవ్వాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్.